సాయి భక్తులందరికీ ఓం సాయిరాం. ఆ బాబాగారి దయ వల్ల అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబావారి సచ్చరిత్రలో భాగంగా ఈరోజు వీడియోలో సమాధి సన్నాహము ఎలా జరిగిందో కొంత భాగం తెలుసుకుందాము. బాబావారి ఆశీస్సులతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనను అవసాన దశ ఎందున్నప్పుడు వారి చెంత మత గ్రంథములు పారాయణ చేయుట, భగవన్నామస్మరణ చేయుట ఒక ఆచారము. అందువలన జీవులు తుది శ్వాసలందునను ప్రాపంచిక విషయముల పట్ల విరక్తి చెంది మనస్సును భగవద్దాయత్తము చేసి సులభముగా ఉత్తమగతులను పొందెదరన్నది ఒక నమ్మకము. భగవతవతారులగు బాబాకు ఇట్టి వానితో ప్రమేయము లేకున్నను ఆద్యతన భావిలో తన భక్తుల శ్రేయస్సు నెంచిన వారై వజే అను వానిని పిలిచి రామ విజయ అను గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు 14 దినములలో 3 పారాయణలు పూర్తి గావించి అలసిపోయినాడు. బాబా అతనిని పంపివైచి తామాత్మానుసంధానములో లీనమైనారు. రోజులు గడుచుటకు ఎంతసేపు? అక్టోబరు 15వ తేదీ రానే వచ్చినది. ఆనాటి మధ్యాహ్నము కూడా యథావిధిగా హారతి జరిగిపోయినది. పగటిపూట పకీరుతోనేలా? మీ ఇండ్లకు పోయి భోజనములు చేయుడు అని అందరినీ పంపివైచినారు బాబా. చీ పొమ్మన్నను ఆయనను వీడవలేని లక్ష్మీబాయి సిందే, బాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలా షింపే, నానాసాహెబ్ నిమోన్కర్, శ్యామాలు మాత్రం బాబాను వదలలేదు. ఎంతటి యోగులకైనను భోగులకైనను గానిండు వారి ప్రాణములు పోవునేమో గాని ప్రేమలును మమకారములును పోవేమో మరి. శ్యామ, నిమోన్కర్లు మసీదు దిగువన కూర్చునియున్నారు. ఇతరులు లోపల ఉన్నారు. బాబా మెల్లగా తన కఫనీ జేబు నుండి ఒకసారి 5 రూపాయలు, మరొకసారి 4 రూపాయలుగా మొత్తము 9 రూపాయలను లక్ష్మీబాయి సిందేకు ఇచ్చినారు. పిదప నాకీ స్థలము బాగులేదు. రాతితో కట్టిన బుట్టీ మేడలోనికి నన్ను తీసుకొని పొండు. నాకచ్చట బాగుండును అనుచూనే బాయాజీ వడిలో వ్రాలిపోయినారు బాబా. పరిస్థితి అర్థమైన బాగోజీ రివ్వున వెళ్ళి ఈ వార్తను నిమోన్కర్ చెవిలో వేసినాడు. నిమోన్కర్ లోనికి వచ్చి బాబా గొంతులో నీరు పోసినాడు. దిగలేదు. శ్యామ దేవా అని బిగ్గరగా అరిచినాడు. బాబా టక్కున తలనాడించుచు ఆహా అని బదులు పలికి మరలా తలను వ్రాల్చివేసినారు. అప్పటికి సమయము సరిగ్గా మధ్యాహ్నము 2:30. బాబావారి సమాధి సన్నాహములో మరికొంత భాగం మరియొక వీడియోలో తెలుసుకుందాము. బాబావారి సచ్చరిత్ర, ఆయన యొక్క లీలలను మునుపటి వీడియోలు కనుక ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూసి బాబాగారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబావారి సచ్చరిత్రను చదువుట వలన కానీ వినుట వలన కానీ అందరికీ మంచి జరుగును. మనందరి మీద ఆ బాబాగారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. థ్యాంక్ యూ.